ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది కీర్తన గ్రంథం నుండి 119వ కీర్తన 174వ లేఖనం. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. ప్రభువు వారితో ఈ దినమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరి ప్రభువు వారి యొక్క రక్షణ కొరకు ఎవరు ఆశపడుతున్నారు? ఏ దేవుని యందైతే నిజమైన భక్తి కలిగి, భయము కలిగి, అంతే శాంతి సమాధానములు కలిగి, మరి అట్టి న్యాయ నిర్ణేత అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనము నిలకడ కలిగినటువంటి స్థిర విశ్వాసులమై ఉన్నట్లయితే అప్పుడు ప్రభువుల వారిని మనము నిజముగా రక్షణ కోరేవారుగా ఉండగలం. అలా రక్షణ కోరగలిగే వారిగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి మన యొక్క హృదయములను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభువా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను అని అనగలిగే ఆ ధైర్యము, ఆ యొక్క నమ్మకము, స్థిరమైన విశ్వాసము మనలో ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆ రీతిగా మనం అడగగలం. మరి అలా అడగాలంటే ఈ దినం నుండైనా మనం అట్టి స్థిర విశ్వాసము కలిగిన వారిగా ఉందాము అనుకున్నట్లయితే అందరూ తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామమున అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో నీ యొక్క రక్షణ కొరకు నీ ప్రియ బిడ్డలనైన ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డల పైన మీ రక్షణను దయచేయమని, అట్టి కృపా సహాయము నీ బిడ్డలకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా నన్ను మీ పాదముల దగ్గర మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.